అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ లో చీకటి వ్యవహారాలు లేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ తో అసలు తమకేం సంబంధం అన్నారు. రాజ్యాంగం పరంగా తనకు ఎలాంటి సమాచారం రావాలో అలా వచ్చిందన్నారు. నిన్న 2000 మంది పోలీసులు తమ చుట్టూ ఉన్నారని ఆరోపించారు. రేవంత్ బంధువు సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే అడ్డంగా దొరుకుతారని అన్నారు. సింగరెడ్డిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తే కనీసం మంత్రి కూడా స్పందించలేదన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో కాల్పులు జరిగితే పట్టించుకోవడం లేదన్నారు. నిరసన తెలిపేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక మేడారంలో కేబినెట్ పెట్టారు కానీ ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ కావడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన అనేక అంశాలను ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నాము. దాంతో పాటుగా కేసీఆర్ ని సిట్ విచారించినటువంటి తీరు పైన కూడా ఆయన మండిపడినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి ఏదైతే కేటీఆర్ చిట్ చాట్ లో వ్యాఖ్యానించినటువంటి అంశాలపైన ఒకసారి మనం చూద్దాము. ప్రధానంగా ఏదైతే నిన్న 2000 మంది పోలీసులను మా చుట్టూ పెట్టి అటు సిట్ విచారణ చేశారనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, నిరసనకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కూడా చెప్పడం జరిగింది. 7000కు పైచిలుకు గ్రామాల్లో కూడా తాము నిరసన తెలిపామనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి చీకటి వ్యవహారాలు లేవు, ఫోన్ ట్యాపింగ్ తో అసలు మాకు ఏం సంబంధం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యాంగ పరంగా మాకు ఎలా సమాచారం రావాలో అలాగే వచ్చిందంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. పైశాచిక ఆనందం కోసం కేసీఆర్ ని విచారణ చేశారని కూడా చెప్పడం జరిగింది. భూములు, దాంతో పాటుగా సింగరేణి స్కాములు పక్కదారి పట్టడానికి సిట్ విచారణ వెయ్యరా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించేటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ ఏ యాక్టర్ ని చేశారో చెప్పమని కూడా మేము అడిగాము, కానీ సిట్ నుంచి సమాధానం లేదని కూడా చెప్పారు. ఇందులో ఏం లేదని ప్రభుత్వం గ్రహించాలి అనేది కూడా వారు చెప్పడం జరిగింది. కేసీఆర్ ని కూడా పోలీసులు అడిగారు. రేవంత్ రెడ్డికి ఎలాగో ఏదైతే రేవంత్ రెడ్డికి ఎలా సమాచారం వస్తుందో అదే విధంగా కేసీఆర్ కి అలా వచ్చిందనేది కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇందులో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా లేవనేది కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే చెప్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలను కోర్టుకి ఇవ్వాలి, సజ్జన జడ్జి కాదు ఆయన ఇల్లీగల్ అనడానికంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తీర్పు కోర్టు ఇవ్వాలి, సజ్జనర్ కాదంటూ కూడా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దలు ఆడిచినట్లు అధికారులు ఆడొద్దంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే కేసీఆర్ తో తూగే రాజకీయ నాయకులు ప్రజెంట్ తెలంగాణలో లేరని, నిప్పుతో చెలగాట మారుతున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంత పెద్ద మనిషిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొక అంశాలపైన కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మేడారంలో కేబినెట్ పెట్టారు కానీ ఏర్పాట్లు చేయలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మంత్రి కాన్వే అద్దాలు పగలగొట్టారంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత ఆగ్రహంగా ఉన్నారనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ లో కాల్పులు జరిగితే పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. జలవనరుల మీటింగ్ లో మన ప్రయోజనాలు, మన నీటి హక్కులను తాకట్టు పెట్టారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశాం, కనీసం మంత్రి ఈ అంశం పైన స్పందించడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే అడ్డంగా దొరుకుతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సింగరేణి స్కాముల పైన, భూముల పైన సిట్టింగ్ విచారణ జరపాలనేది కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కమిషన్లపై దృష్టి తప్ప ప్రభుత్వంకి ఏమీ లేదంటూ కూడా ఆయన
వ్యాఖ్యానించిన సందర్భం మనకు కనిపిస్తోంది. 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సాధించింది ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. మీ నాయకులకు మాటలు, ఒకే రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంటి అనేది కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం ఆచరిస్తుందని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెప్పాము. ప్రజెంట్ అదే కేంద్రం కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలనే టీంలనే కాపీ కొడుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇదే కాకుండా దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు, అవన్నీ కూడా ప్రజెంట్ ఎలా ఉన్నాయంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అంటే ఇంకా ఈ విషయంలో ఈ సిటీ విచారణ సందర్భంగా ఇంకెవరైనా విచారించే అవకాశం ఉందా? సందీప్, మనము చూస్తా ఉన్నాము, కేటీఆర్ కూడా అనేక అంశాలపైన మాట్లాడడం జరిగింది. అటు సిటీ విచారణకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, ఇతర అనేక అంశాలపైన ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం వారు చాలా ఆగ్రహంగా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని మాత్రం ఆయన తీవ్రంగా ఏదైతే దుయ్యబట్టారని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా సిట్ విచారణ పేరుతోటి వేధింపులకు గురి చేయడం కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ప్రజలకు చేయాల్సినటువంటి స్కీమ్స్ పరంగా కావచ్చు, సేవల పరంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని, కేవలం విచారణల పేరుతోటి టైంపాస్ చేస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరొక అంశం, సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ ని ఎంక్వైరీ చేయడం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేసీఆర్ ని ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టే అని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, నిప్పుతో చెలగాట మారద్దు అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దావోస్ పర్యటనకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఎన్ని మెటీరియల్ అయ్యాయి అంటే కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద కేటీఆర్ ఇష్టాగోష్ఠి మాత్రం మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశం పైననే ఎక్కువగా కొనసాగింది అనేది కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.